బరైల్ షెడ్డు కూల్చివేతలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు ఎలాంటి సంబంధం లేదని కూరాకుల లలిత బోధేలు తెలిపారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ అధికారులు తమని తప్పుదోవ పట్టించి షెడ్డును కూల్చారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. పెద్ద పెద్ద చేతులు ఎవరైనా అడిగితే ఎమ్మెల్యే సార్ అని అన్నారు. అప్పుడు కూడా ఎమ్మెల్యే సార్ మీద ఎక్కిరు వాళ్ళు కూడా, ఎంఆర్ ఆఫీసర్లు కూడా. మళ్ళీ అప్పుడు వదిలేసిరు. ఆయన ఆరోగ్యంగా లేకపోయేసరికి మేము వదిలేసి ఈయన పట్టుకొని తిరుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ సంవత్సరానికి ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇది రోడ్డు అని మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి వచ్చి మమ్మల్ని ఇబ్బంది చేసి అన్న ఈ రోడ్డు స్కూల్ వరకే చేస్తామని మాకు చెప్పి మా సెట్ మొత్తం గులగొట్టి ఇప్పుడు ఏమంటారంటే ఎమ్మెల్యే సారే గులగొట్టు అని చెప్పిండు అని కమిషనరు మున్సిపాలిటీ సునీల్ టీపీఓ సునీల్ సారు మాకు కూలగొట్టు అని చెప్పిండు, ఎమ్మెల్యే సారే అని చెప్పిండు. మాకు కావాల్సినది ఏంటిదంటే మున్సిపాలిటీ సార్లు వాళ్ళిద్దరూ సస్పెండ్ కావాలి, సిఐ సార్ సస్పెండ్ కావాలి. సిఐ సార్ అయితే నన్ను బండ బూతులు మాట్లాడింది లోపల, నువ్వు బాగా ఎక్స్ట్రా తింటానవేండే, ఇప్పుడు హుషార్తన బాగా తింటాను, ఎమ్మెల్యే ఆఫీసులకు ఎట్లా తోలుతావే అని మాట్లాడిండు. ఎమ్మెల్యే ఆఫీసులకు ఎందుకు తోలాల్సి వచ్చిందంటే టీపీఓ సునీలు అందులోకి పంపిస్తేనే నీకు న్యాయం అవుతుంది, మొత్తం ఆయన చేసిందే, మేము చేసేది ఏం లేదు, ఆయన చెప్తేనే మేము చేసినాం, కూలగొట్టినాం, కానీ మేము మా సదాగా మేము కూలగొట్టలేదని చెప్పిండు. చెప్తేనే నేను ఎమ్మెల్యే ఆఫీసులకు తోలినా. నాకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే సార్. ఎమ్మెల్యే ఆఫీసులకు తోలమన్నది సునీల్ సార్. నష్టపరిహారం సెట్టు కట్టియాలి. ఎవరు చేయాలి రిజిస్ట్రేషన్? అధికారులు ఏ విధంగా వాడుకోకూడదు. మాకు ఏదన్నా సహాయం చేయగలిగితే చేయాలి, కానీ వేరే విధంగా మమ్మల్ని వాడుకోకూడదు. ఉపయోగించుకోకుండా మాకు న్యాయం చేయాలి. ఏ పార్టీ అయినా మంచిదే, మాకు న్యాయం కావాలని కోరుకుంటాను అంతే తప్ప కానీ మేము వాళ్ళ మీద వీళ్ళ మీద ఏం రుద్దడానికి చేస్తలేము. మేమే మా బతుకు గురించి ఆలోచించే మేము ఎమ్మెల్యే ఆఫీసులో తోలూరి అని చెప్తేనే మేము తోలినాం. అది మున్సిపాలిటీ ఆఫీసులు చెప్తేనే మేము తోలినాం, లేకపోతే మేము అక్కడ దాకా కూడా మోయేటోళ్ళం కాదు. మేము ఆయన రూపాయి లేకుండా మేము ఆయన గెలిపించుకున్నాం. మాకు ఎందుకు అన్యాయం చేస్తాడు అని నేను పోయి అంతేగాని నేను ఆయన మేము గెలిపించుకోకుండా మేము మమ్మల్ని ఇంతెందుకు మోసం చేస్తాడు ఆయన వాళ్ళు చెప్పారు కదా, మరి మేమేం గెలిపించుకుంటే మరి మమ్మల్ని అయితే లేకుంటే ఎందుకు చేస్తాడు? రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఎవరు రిజిస్ట్రేషన్ చేసేది? ఎక్కడిది? ఏంటిది? రిజిస్ట్రేషన్ తుర్కదొర పేరు మీద ల్యాండ్ డిఎస్ పెండింగ్ ఉంది, 8 గుంటలు డిఎస్ పెండింగ్ ఉంది 187లా. అది